హలో ఫ్రెండ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్నారు కృపా 365 ఛానల్. ఇంతవరకు నన్ను ఆదరించినందుకు, నన్ను బలపరుస్తున్నందుకు, నాతో పాటు కొనసాగుతున్నందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం కాసేపు దేవునితో గడుపుదాం. ఎందుకంటే కొన్ని మాటలు మనం ప్రభు సన్నిధిలో ఉండి ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము విశ్వాసము, క్రియలు. విశ్వాసము లేకుండా క్రియలు లేవు, క్రియలు లేకుండా విశ్వాసము లేదు. ఈ రెండింటికి ఉన్న సంబంధం ఎలాగుంటుందనేది మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు కాసేపు ఈ యొక్క బైబిల్ ధ్యానంలో పాల్గొంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము: నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? చూస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? క్రియలు లేకుండా విశ్వాసము ఉన్నదని ఎవరైనా చెప్పినప్పుడు ఏంటి ప్రయోజనం అని ఈరోజు మనకు ఒక సూటి ప్రశ్న. అది నీకు, నాకు, చూస్తున్న మనందరికీ కూడా. నిజమే కదా? ఎప్పుడైనా మనం పరిశీలన చేసామా? అసలు మనకు విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటాం, కానీ అది ఏ రకమైనటువంటి విశ్వాసం అనేది మనం ఎప్పుడైనా పరిశీలన చేసామా అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఉన్నది చెబితే అది ఏం ప్రయోజనం అని ప్రభు సూటిగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకవేళ అలాంటి విశ్వాసము నీకుంటే అది నిన్ను రక్షింపగలదా అని కూడా మరొక ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు కదా. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏంటి ప్రయోజనం అనేది మొదటి ప్రశ్న అయితే, ఒకవేళ అలాంటి విశ్వాసం నీకుంటే అది నిజంగా నిన్ను రక్షింపగలదా అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకవేళ మన జీవితంలో మనం వేసుకొని ఉంటే, ఆ ప్రశ్నలకి గనక సమాధానం మన దగ్గర ఉంటే నిజంగా మనము ధన్యులమే. ఒకవేళ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేకపోతే మనం ఒకసారి మన ఆత్మలను పరిశీలన చేసుకోవాలి. మన విశ్వాస జీవితం ఎటువైపు సాగుతుంది? మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసము, నేను ఇప్పటివరకు భక్తిపరుణ్ణే, విశ్వాసంతో ఉన్నాను, ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నాను, ఇంకా సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్నాను, సేవకుడు చెప్పిన ప్రతి మాట వింటున్నాను, చుట్టూ ఉన్న వారందరికీ మాదిరిగా ఉంటున్నాను అని ఒకవేళ మనం భ్రమలో బ్రతుకుతున్నామేమో. ఇకనైనా ఆ భ్రమలో నుండి మనం బయటికి రావాలి. ఇవన్నీ చేస్తే సరిపోదు, కానీ ప్రభు ఏమంటున్నాడు? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని అంటున్నాడు. ఒకవేళ అలాంటి విశ్వాసం ఉంటే అది నేను రక్షించిందేమో చూద్దామా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి మరికొన్ని రిఫరెన్స్లు మనం చూసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము: ఆయన మీతో చెప్పునది ఏదో అది చేయుడని ఆయన తల్లి పరిచారకులతో చెప్పెను. ఈ సందర్భం మీకు తెలిసే ఉంటుంది ప్రియులారా. కానాపల్లిలో పెళ్లి విందు. తల్లి మరియమ్మ అలాగే ఆయన సహోదరులు యేసుప్రభుల వారు ఆ పెళ్లి విందుకు వెళ్ళారు. అక్కడ పెళ్లి విందు జరుగుతూ ఉంది. విందులో మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు ఆ విషయం తల్లి మరియమ్మకు తెలిసి ప్రభుతో అడిగినప్పుడు ప్రభు మొట్టమొదటిగా ఆమె మాటను తిరస్కరించాడు. అమ్మ, మనకేం పని, మనం వచ్చిన పని ఏందో చూసుకుని వెళ్దామన్నట్టుగా మాట్లాడాడు. కానీ ప్రభు హృదయం ఎంత గొప్పదో చూడండి. పైకి ఆ మాట చెప్పినా కానీ మరలా తన హృదయం ఏదో లోపల ఏదో తపన, ఏదో లాగుతుంది. అంటే ఆయన చేయగల సమర్థుడు కాబట్టి ఏదో చేయాలి అనే ఆశ, ఆలోచన. తల్లికి కూడా ఆ మనసు ఏందో తెలుసు, ప్రభు మనసు తెలుసు తల్లికి. అందుకనే శిష్యులతో ఒక మాట చెప్పింది. ఏమని? ఆయన మీతో ఏది చెప్పునో అది చేయండి అని కదా. అప్పుడు ప్రభు చెప్తారు, మీరు వెళ్ళి ఆ బాణలన్నింటినీ కూడా నీటితో నింపండి అని చెప్పినప్పుడు ఆ నీటిని ప్రభు ద్రాక్షరసముగా మారుస్తాడు. ఇది ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం తన జీవితంలో, తన యొక్క పరిచర్య జీవితంలో. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభువుల వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం కదా. ఇది ఎలా జరిగిందంటే విశ్వాసం వలన. ఎవరికి విశ్వాసం ఉంది? తల్లి మరియమ్మకు విశ్వాసం. ఎవరి మీద? ప్రభు మీద. ఏంటి ఆ విశ్వాసం అంటే ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా!
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేయగల సమర్థుడు అనే విషయం ఆమెకు తెలుసు కాబట్టి, ఆమెకు విశ్వాసం ఉంది కాబట్టి, ఆ విశ్వాసం చొప్పున ప్రభువుని అడిగింది. ఆమె మాట చొప్పున, ఆమెకున్న విశ్వాసం చొప్పున ప్రభు అక్కడ కార్యం చేశాడు. ఒకవేళ మన జీవితంలో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువుని అడగగలిగితే ఎలాగ అడగాలి? విశ్వాసంతో అడగాలి. ఏ విశ్వాసం ఉండాలి మనకు? అల్ప విశ్వాసమా? కాదండి. నేను ఏదైతే ప్రభువుని అడుగుతున్నానో అది ప్రభు ఖచ్చితంగా చేసి పెడతాడు నాకు అనే దృఢమైన విశ్వాసం ఉండి, ఆ విశ్వాసంతో ఒకవేళ నీవు అడగగలిగితే ప్రభువుని, ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో ఏది కావాలని కోరుకుంటున్నావో అది దేవుడు నీ కొరకు చేసి సిద్ధంగా ఉంచుతాడు. కానీ అల్ప విశ్వాసంతో ఇది జరిగిద్దో జరగదో, ఇది చేస్తాడో చేయడో, ఇది నేను అడిగింది ఇస్తాడో ఇవ్వడో అని ప్రభువు మీద అపనమ్మకంతో ఒకవేళ నువ్వు గనక అడిగితే అది ఎప్పటికీ నీ జీవితంలో జరగదు. ఎందుకంటే ఇక్కడ విశ్వాసము క్రియలు రెండూ ఉండాలి. ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రభువును వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా విశ్వాసము క్రియలు రెండు ఉండాలి. ఈ రెండు కూడా ఒక మనిషికి రెండు కళ్ళ లాంటివి. ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఒక కన్ను పోయినట్టే. ఒక కన్ను పోయిందంటే ఆటోమేటిక్గా సగం చూపు తగ్గిపోయినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా విశ్వాసము క్రియలు రెండూ ఉండాలి. రెండూ ఉన్నప్పుడే దేవుడు అద్భుతంను, ఆశ్చర్యకార్యమును మన జీవితంలో చేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. కానాపల్లి పెళ్లి బిందులో కూడా అదే జరిగింది. తల్లికి ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో శిష్యులతో చెప్పింది, మీరు వెళ్ళి ఆయన ఏది చెప్తే అది చేయండి అయ్యా అన్నప్పుడు శిష్యులు కూడా తల్లి మాటకు వెనకడుగు వేయకోకుండా ఏది చెప్పారో అదే చేశారు. ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు మేమేం చేయాలయ్యా అంటే, మీరు వెళ్ళి నీళ్ళతో నింపండి రాతి బాణలు అన్నప్పుడు వాళ్ళు నీళ్ళతో నింపినప్పుడు ప్రభు వచ్చి వాటిని ఆశీర్వదించిన వెంబటే అది అతి మధురమైన ద్రాక్షరసంగా మార్చబడింది. పెళ్లి వారందరూ ఏమంటున్నారు ఇప్పుడు, అయ్యా ఎంత మంచి ద్రాక్షరసం ఉంచుకొని మొట్టమొదటిగా అంటే రుచి లేనిది మాకెందుకు ఇచ్చావయ్యా అని ఆ పెళ్ళి చేసేటువంటి కుటుంబ యజమానిని అడుగుతారు. చూసారా దేవుని బిడ్డలారా, విశ్వాసంకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. అయితే ఆ విశ్వాసము నీలో క్రియారూపకంగా మారాలంటే మొదట నీలో ఆ విశ్వాసము బలమైనదిగా ఉండాలి, మంచి పునాది మీద వేయబడినటువంటిదిగా ఉండాలి. అలాగే ఇంకో మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు చూసినట్టయితే, అందుకు ఏలియా ఆమెతో, భయపడకు, వెళ్ళి నీవు చెప్పిన ప్రకారమే చేయుము. అయితే మొదట నాకు ఒక చిన్న రొట్టె చేసి తీసుకొనిరా, తర్వాత నీకును నీ కుమారునికి చేసుకొనుము. 14వ వచనము, ఎందుకనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా భూమి మీద వర్షము కురిపించు దినము వరకు ఆ పిండి కుండలో పిండి తరగదు, నూనె పాత్రలో నూనె తగ్గదు. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన ప్రకారము చేసింది. ఆమెకును ఏలియాకును ఆమె ఇంటి వారికిని అనేక దినముల వరకు ఆహారము సమృద్ధిగా కలిగెను. యెహోవా ఏలియా ద్వారా చెప్పిన మాట ప్రకారము పిండి కుండలో పిండి తరగలేదు, నూనె పాత్రలో నూనె తగ్గలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూశారా దేవుని బిడ్డలారా, ఏలియా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ తల్లి అలాగే చేసింది. అయ్యా ఈ కరువు రోజులు ఇక్కడ ఏమీ లేవు, కొంచెం పిండి ఉన్నదే కొంచెం పిండి, అది నేను నా కుమారుడు రొట్టె చేసుకొని తిని చివరి రొట్టె తిని చనిపోదామని మేము అనుకుంటుంటే మధ్యలో నువ్వు వచ్చి ఆ రొట్టె నాకు తీసుకొచ్చి పెట్టమ్మా, నీకు ఇంకా సమృద్ధి కలుగుతుంది అని నువ్వు చెప్తే మేము ఎట్లా నమ్మాలి అని అనాలి లెక్క ప్రకారం. కానీ ఆ తల్లి ఆ మాట అనలేదు. విశ్వాసంతో ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ మాటను విశ్వాసం చొప్పున ఆమె చేసింది. మొట్టమొదటిగా ఆ ఉన్న కొద్ది పిండితోటే రొట్టె చేసుకొని వచ్చి ప్రవక్తకు పెట్టినప్పుడు ప్రవక్త దానిని ఆశీర్వదించినప్పుడు ఏదైతే యెహోవా తన నోటి ద్వారా పలికించాడో మాట, ఆ మాట ప్రకారమే అక్కడ జరిగింది. ఆ పిండి కుండలో ఉన్నటువంటి పిండి ఆ కరువు కాలం అంతా సమాప్తమయ్యేంత వరకు కూడా పిండి తగ్గిపోలేదు. నూనె బుడ్డిలో ఉన్నటువంటి నూనె కూడా ఎక్కడ తగ్గిపోలేదు. చూసారా, ఆ ముగ్గురు కూడా కరువు కాలం పూర్తయ్యేంత వరకు పోషింపబడ్డారు. ఇదంతా ఎట్లా జరిగింది అని అంటే అక్కడ విశ్వాసము క్రియలు, విశ్వాసము క్రియలు. విశ్వాసం ఎవరిది? ఆ తల్లిది. క్రియలు ఎవరు చేశారు? ప్రవక్త చేశారు. చూసారా, అదే ఏదైనా మనకు విశ్వాసం ఉంటేనే క్రియలు ప్రభువు చేస్తాడు. మనలో విశ్వాసం లేకపోతే క్రియ అనేది జరగదు. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువుల వారు చేసిన ప్రతి అద్భుతంలో కూడా ఈ మాటే అడుగుతారు ప్రతి ఒక్కరిని కూడా. అమ్మా నువ్వు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం ఉందా
అని ప్రభువున విశ్వాసము క్రియలు కదా. అక్కడ విశ్వాసం ఉంది కాబట్టే అక్కడ అద్భుత కార్యములు జరిగాయి. విశ్వాసం లేకపోతే కార్యం జరగదు. నేను పదే పదే చెప్తున్న మాట కూడా అదే. ఏ ఒక్క వ్యక్తికైనా కానీ విశ్వాస జీవితంలో విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసంతో పాటు నమ్మకము ఉండాలి. ఆ నమ్మకం ఏంటి అంటే ప్రభువు చేయగలడు, ప్రభువు నా కోసం ఇది ఏర్పాటు చేయగలడు, ప్రభువు నా కోసం ఇది సిద్ధపరచగలడు, ప్రభువు నేను అడిగింది ఇవ్వగలడు అనే నమ్మకం నీలో ఉన్నప్పుడే క్రియలు జరుగుతాయి. అటువంటి నమ్మకము ఆ విశ్వాసము లేకపోతే నీ జీవితంలో ఎన్నటికీ క్రియలు అనేటివి జరగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోవాలటువంటి విషయం ఇది. మూడవదిగా లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము చూసినట్లయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు చూసినట్లయితే చూడండి. ఆయన మాటలు ముగించిన తర్వాత సీమోనుతో, లోతైన నీళ్ళలోనికి వెళ్ళి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడి అని చెప్పెను. సీమోను ప్రత్యుత్తరం ఇచ్చి, ప్రభువా, రాత్రంతా శ్రమపడి ఏమీ పట్టలేదు, అయినను నీ మాటను బట్టి వల వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను రాత్రంతా వేసాం ప్రభువా, ఇదే ప్రాంతంలో ఈ చోటులోనే రాత్రంతా వలలు వేసాము, కానీ ఒక్క చేప పిల్ల కూడా పడలేదు మాకు. అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాటను బట్టి మేము మరలా ఇక్కడ వల వేస్తాము కదా. ఏనాడైనా మనల్ని మనం ఆ మాట అనుకున్నామా? ప్రభా, నువ్వు చెప్పావు కాబట్టి నేను పని చేస్తానయ్యా అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? అనుకోను కదా. పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం వింటున్నావా అంటే వింటున్నట్టుగా కాదు, మందిరానికి వెళ్తున్నావా అంటే వెళ్తున్నట్టుగా కాదు, సేవకుడు చెప్పిన ప్రతి మాట వింటున్నామా కూర్చొని శ్రద్ధగా అంటే అంత మాత్రమే సరిపోదు. నువ్వు పరలోకంలో ఉండాలి అంటే నీ విశ్వాసం క్రియారూపకంగా మారాలి. నీ విశ్వాసం క్రియారూపకంగా మారనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత అభిషేకం పొందుకున్న వ్యక్తివైనా, ప్రతి వారం విడవకుండా మందిరానికి వెళ్ళే వ్యక్తివైనా, దశమ భాగాలు ఇచ్చే వ్యక్తివైనా, సంఘ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే వ్యక్తివైనా, నువ్వు ఎవరివైనా సరే నువ్వు ఎక్కడ ఉంటావంటే మొదలుపెట్టిన చోటనే మరలా ఉంటావు. నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో అక్కడే ఉంటావు. చివరిదాకా వెళ్ళే పరిస్థితి నీకు ఉండదు. నువ్వు చివరిదాకా వెళ్ళాలి, ప్రభు రాజ్యంలో నువ్వు కొనసాగాలి, ప్రభువుతో పాటు నువ్వు నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే నీ విశ్వాసము క్రియలు చాలా బలమైనవిగా ఉండాలి. ప్రభు మీద ఆనుకొని జీవించాలి నువ్వు కదా. కానాపల్లె పెళ్లి విందులో శిష్యులు ప్రభువు మీద విశ్వాసంతో నమ్మకంతో ఆ పని చేశారు. అక్కడ అద్భుత కార్యం జరిగింది. సారెపత విధవరాలు ఇంట్లో కూడా ఏలియా ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా ఆ తల్లి చేసింది. అక్కడ అద్భుత కార్యములు జరిగినాయి. ఇక్కడ పేతురు చేపలు పట్టే విషయంలో కూడా ప్రభు మాట ప్రకారంగా వల వేశాడు. అసలు వల పిగిలిపోయే విధంగా అటువంటి చాలా గొప్పగా ఎంతమంది లాగినా కానీ రానటువంటిగా అన్ని సమృద్ధి అయినటువంటి చేపలు వాళ్ళకు దొరికాయి. ఇదంతా ఎట్లా జరిగిందంటే నమ్మకం, ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం. చాలామంది పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తున్నాము కానీ మాకు సమాధానం రావట్లేదు, మేము ఎంతో కాలం నుంచి కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నామయ్యా, కానీ దేవుడు మా కష్టాన్ని వినట్లేదు, మాకు సమాధానం ఇవ్వట్లేదు అని అంటారు. కారణం ఏంటో తెలుసా? నీ విశ్వాస స్థాయి చాలా తక్కువలో ఉందని అర్థం. నీ విశ్వాసము చాలా అట్టడుగున ఉన్నది అని అర్థం. నీ విశ్వాసం ఒకవేళ ఒక పీక్ స్టేజ్కి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే నువ్వు అంతగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగిన మరుక్షణమే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట మీతో మాట్లాడుతున్నాను అంటే అది నా ఇష్టము నా చిత్తము కాదు. దేవుని ప్రణాళిక ఏదో ఎప్పుడూ రాసిపెట్టుంది. దేవుడు ప్రణాళికలో ఒక భాగం ఇది. ఇప్పుడు చూస్తున్న వారికి, చూడబోయే వారికి ఎవరికి ఈ వర్తమానం అవసరం ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడిస్తున్నాడు. కాబట్టి విని సరిచేసుకోండి. విని మనల్ని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడు విని వదిలేసే వారంగా ఉండకూడదు. అసలు అది క్రైస్తవుల లక్షణమే కాదు, దేవుని నమ్మిన బిడ్డల లక్షణమే కాదు. విని వదిలేయడం అనేది దేవుని బిడ్డల లక్షణమే కాదు. విని ఏం చేయాలి? సరిచేసుకోవాలి. మనల్ని మనం సరిచేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం రీసైక్లింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. మన ఊహకు అందనంతగా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకే అంటాడు కదా, మన ఊహకు ఆయన ఊహకు చాలా వ్యత్యాసం ఉంటుందంట. మన ఊహకు అందనంత గొప్పగా కార్యాలు చేస్తాడంట ఆయన. నువ్వేదో పావాలు అడిగితే ఆయన 100 రూపాయలు ఇచ్చేంత స్థాయిలో ఉంటాయి ఆయన ఊహ
మన ఊహకు ఆయన ఊహకు అంత తేడా. కాబట్టి నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా, నమ్మకమైనటువంటి పరిచారకులుగా ఉండాలంటే మొదట మనలో 2 గుణాలు ఉండాలి. ఏంటంటే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అందుకే మనం మూలవాక్యంలో చదువుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే చాలండి, గుండె బద్దలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశ్న ప్రతిరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే చాలు, మనకు మనం మార్పు చెందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఆలోచన చేయండి ఒకసారి, ఈ ప్రశ్న వేసుకోండి. ప్రతి ఉదయం లేవగానే ఈ ప్రశ్న వేసుకోండి. క్రియలు లేని విశ్వాసం నాలో ఏమైనా ఉందా? ఒకవేళ అటువంటి విశ్వాసం ఉంటే నిజంగా ఆ విశ్వాసం నన్ను రక్షించిద్దా? ప్రభు రాజ్యంలోకి తీసుకెళ్ళిద్దా? ప్రభుతో పాటు నేను జీవించడానికి అవకాశం ఇచ్చిద్దా ఆ విశ్వాసం నాకు? ప్రభు రాజ్యంలో నిత్యము నేను బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చిద్దా ఆ విశ్వాసం అనేది పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 3 వచనాల్లో కూడా ఉన్న ఒకే ఒక గొప్ప సందేశం ఏంటంటే, దేవుని మాటను నమ్మి విధేయత చూపించినప్పుడు ఆయన అసాధ్యాన్ని కూడా నీ జీవితంలో సుసాధ్యం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నాను, దేవుని మాటను నమ్మి విధేయత చూపినప్పుడు ఆయన అసాధ్యాన్ని కూడా నీ జీవితంలో సుసాధ్యంగా చేస్తాడు. నమ్మిన వాళ్ళు ఆమేనని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మీ అందరినీ ఆదరించిందని, మీరు ఈ వాక్యం ద్వారా ఆదరించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. మరొక మంచి వర్తమానంతో మనం కలుసుకుందాం. అంతవరకు కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కొనసాగుదాం. ప్రభు సన్నిధిలో మంచిగా విశ్వాసము, క్రియలు అనే ఆ 2 కళ్ళను మనం కోల్పోకుండా కూడా మన జీవితంలో 2టిని కాపాడుకుంటూ ముందు కొనసాగుతాం. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీరు, నేను, మనమంతా కూడా ఒక కుటుంబం కదా. ఈ కుటుంబాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే క్రమంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నాపైన భారం ఉంది, మీ కొరకు ప్రార్థన చేయాల్సిన భారం నాపైన దేవుడు పెట్టాడు. కాబట్టి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీ అవసరతలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ. మీ అందరికీ నా యొక్క వందనాలు. మరొక వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.